హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి కంద అనమాట. కందతో మంచి పులుసు గ్రేవీ చాలా చాలా బాగుంటుంది. చాలామంది కందని ప్రిఫర్ చేయరండి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తొందరగా ఉడుకుతుంది. ఇది చూస్తే మనకి కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ చాలా తొందరగా కుక్ అవుతుంది. యాక్చువల్గా కుక్కర్లో వేయాల్సిన అవసరం కూడా లేదండి. జస్ట్ ఒక 5 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో పెడితే ఉడుకుతుంది అనమాట. సో స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. తప్పకుండా ఫాలో అయిపోయి రెసిపీని ఎంజాయ్ చేయండి. అయితే కంద చూడండి, కంద ఇది పెద్ద కంద అనమాట. సో అందుకని దాన్ని ఒక పార్ట్ తీసుకున్నాను నేను. యాక్చువల్గా చాలా పెద్దది. ఇవి కొంచెం చిన్న సైజులో కూడా దొరుకుతాయండి. మనకి క్యాబేజ్ ఫ్లవరు, క్యాలీఫ్లవర్ ఉంటాయి చూడండి, ఆ సైజులో కూడా దొరుకుతాయి మనకి యాక్చువల్గా. అయితే ఇది చాలా పెద్దది అనమాట. దీనికి నేను హాఫ్ తీసుకున్నాను. సో ఇది మొత్తం కలిపేసి 1 కిలో ఉంటుందండి. 1 కిలో దాన్ని నేను వండేసాను, ఎందుకంటే పైన వేస్టేజ్ అనేది చాలా పోతుంది దీనికి. అందుకని 1 కేజీ వండితే మనకి ఇంట్లో ఒక 4-5 ఉంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. సో ఈ కందని తీసుకొని మొత్తం చక్కగా పైన తొక్క అంతా తీసేసి, మనకి ఎంత మొత్తం వేస్టేజ్ అంటే మనం ఇలా కట్ చేసినప్పుడు కొంచెం ఆ కటింగ్ అయిన పార్ట్ బ్రౌన్ కలర్లో వస్తుందన్నమాట. దాన్ని తీసేస్తున్నా పర్వాలేదు, తీయకపోయినా పర్లేదండి. శుభ్రంగా కడుక్కొని చూడండి, నేను వీడియోలో చూస్తున్నట్టుగా చక్కగా పీసెస్ చేసుకోవాలి. ఈ పీసెస్ అనేవి మీ ఇష్టం అండి, అది చిన్నవా పెద్దవా మీడియం సైజా అనేది ఇంకా మీ ఇష్టం. అయితే మనం ఎప్పుడు కూడా గ్రేవీ చేసుకునేటప్పుడు కొంచెం మీడియం సైజు ముక్కలు అయితేనే చాలా చూడటానికి బాగుంటుంది, మనం తినటానికి కూడా చాలా వీలుగా ఉంటుందన్నమాట. సో నేనైతే మీడియం సైజు ముక్కల్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ తర్వాత మనం దీని గ్రేవీ కోసం మనం టమాటోస్ ఒక 4 టమాటోలు, గ్రీన్ చిల్లీస్ ఒక 8. గ్రీన్ చిల్లీస్ ఎక్కువ వేసుకుంటే మనం వేరేగా డ్రై రెడ్ చిల్లీ వాడాల్సిన అవసరం లేదండి. మీకు అది కొంచెం ఇది కొంచెం కావాలంటే వాడుకోవచ్చు, లేదా కంప్లీట్గా రెడ్ చిల్లీ పౌడర్ వాడుకోవచ్చు. ఇలా ప్యూరీలా పట్టేసి మనం పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత ఈరోజు నేను కుండలో చేస్తున్నానండి. పులుసు కూరలు అనేవి కుండలో చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అయితే ఇది కుండ వేడయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, అంటే మనం చేసేది కొంచెం ఎక్కువ మొత్తంలో కర్రీ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుందండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది వేడయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఆ తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసేసి చక్కగా సాతే అవ్వనివ్వాలి, మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇది కాస్త కొంచెం కలర్ మారిన తర్వాత అప్పుడు మనం ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. సో చూడండి, ఇది కొంచెం బాగా వేగనివ్వాలన్నమాట. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అనేది కొంచెం వేగాలి. అది కొంచెం చిటపటలాడి మంచిగా వేగిన తర్వాత కొంచెం సన్నగా కట్ చేసుకున్న ఒక 5 ఆనియన్స్. మనం ఆనియన్స్ టమాటాస్తోనే దీని గ్రేవీ అవుతుందండి, ఎందుకంటే ఆ ముక్కలు అనేవి గుజ్జులాగా అవ్వవు. సో సాలిడ్ పీసెస్ లాగే ఉంటాయి కాబట్టి మనకి కలుపుకోవటానికి గ్రేవీ అవసరం కాబట్టి టమాటో ప్యూరీ కూడా ఎక్కువ పడుతుంది, అలాగే మనకు ఆనియన్స్ కూడా ఎక్కువగానే పడతాయి అనమాట. దీంతోనే మనకి గ్రేవీ వస్తుంది కాబట్టి మనం టమాటాస్ మామూలుగా కట్ చేసి వేసుకున్నాం అనుకోండి, అంత టేస్ట్ ఉండదు అనమాట గ్రేవీ అనేది. మనకేంటంటే మెత్తగా మనం ఈ ఆనియన్స్ని బాగా ఉడకనిచ్చి మెత్తగా అయిపోయిన తర్వాత ఆ తర్వాత మనం టమాటో ప్యూరీ ఇక్కడ వేస్తే మనకి ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకుండా కేవలం ముక్కలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలా కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత ఉప్పు, తగినంత ఉప్పు, పసుపు 1 టీ స్పూన్ వేసుకొని, ఇలా వేసుకోవటం వల్ల ఆనియన్స్ చాలా తొందరగా వేగుతాయని చెప్పాను కదండి. సో ఇలా మొత్తం వేసిన తర్వాత మనకి కొంచెం లైట్ రెడిష్ కలర్ వచ్చిందాక మనం వేయించుకోవాలండి. అలా వేగితేనే మనకి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న కంద ముక్కల్ని వేసేయాలి. వేసేసి ఒకసారి మంచిగా బాగా తిప్పేసి, మీరు ఏ కర్రీ అయినా సరే లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి వండుకుంటేనే మనకి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో వదిలేసానండి. అది కొంచెం నీళ్ళను కూడా వదులుతుంది, అట్ ది సేమ్ టైం కొంచెం సగం కుక్ అవుతుందన్నమాట. సో చూడండి, 1 or 2 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసేస్తే కలిపెత్తుకుంటే మనకి కొంచెం ఒక 50% కుక్ అవుతాయి అనమాట. కంద అనేది మనకు ఒక 50% కుక్ అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం దాంట్లోకి ఇలా 50% కుక్ అయిన కందలోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న టమాటో ప్యూరీ ఉంది కదండి, ఆ
పచ్చిమిరపకాయలు టమాటాలు అది ఆ పేస్ట్ కూడా వేసేయాలి. వేసేసి దీంట్లో మళ్ళీ జార్ని కూడా కడిగేసి కొన్ని నీళ్లు కూడా పోయాలండి. పోసి మొత్తం చక్కగా కలిపేసి మనం ఇప్పుడు ఈ టమాటాలు కూడా పచ్చివే మనం ప్యూరీ చేసుకుంది. సో ఈ టమాటాలు ఉడకాలి, అట్ ది సేమ్ టైం మన కంద కూడా ఉడకాలన్నమాట. అంతవరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. సో ఇలా వేసేసిన తర్వాత కొన్ని నీళ్లు కూడా పడతాయి, ఎందుకంటే మనకి కంద కూడా ఉడకాలి కాబట్టి కొన్ని నీళ్లు కూడా యాడ్ చేసుకొని చక్కగా మొత్తం ఒకసారి బాగా అంతా కలుపుకొని మిక్స్ చేసేసుకొని మనం ఈ కంద ముక్కలు ప్లస్ ఈ టమాటో ప్యూరీ పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకుంటే చాలా బాగా ఉడుకుతాయండి. సో చూడండి, నేనైతే ఎక్కడా కూడా కుక్కర్ని వాడలేదు. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మెంతి పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు. మీరు చింతపండుని నానబెట్టుకొని దాని రసం తీసుకున్నా పర్వాలేదు, లేదంటే ఇలా చింతపండు గుజ్జు ఉన్నా పర్వాలేదు. 1 టేబుల్ స్పూన్ బెల్లం, ఆ తర్వాత కొంచెం చిటికెడు ఇంగువ. మనకి ఎప్పుడు కూడా పులుసు కూరల్లో ఇంగువ, ఆ తర్వాత చింతపండు పులుసు వేసామంటే కంపల్సరీగా షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకుంటేనే ఆ పులుసుకి మంచి టేస్ట్ వస్తుందండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి మనం ఆ కంద ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అయితే మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం మసాలాలు వేసాం కదండి, అవన్నీ కూడా ఎందుకు అప్పుడే వేయాలి అంటే ఆ ముక్క కూడా దానికి మొత్తం మసాలాలన్నీ పట్టేసి మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట. సో అందుకని అది బాయిల్ అవ్వకముందే మనం అన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ వేసేసి మనం వండుకోవాలి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో, చాలా చక్కగా మెత్తగా అయిపోతుందండి. కాకపోతే సాలిడ్ పీస్ లాగే ఉంటుంది, మ్యాషీగా అవ్వదనమాట. అందుకని కంద అనేది అంటే పులుసు కోసం మనము టమాటోస్ కానీ ఆనియన్స్ కానీ కొంచెం ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ థిక్నెస్, అంటే అది పల్చగా కావాలా థిక్గా కావాలని ఇంకా మీ ఇష్టం అండి, మీ ఇష్టాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఉప్పు కారాలు పులుపులు అనేవి మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి. సో చూడండి, మన కంద పులుసు అనేది బ్రహ్మాండంగా తయారైపోయింది. చాలా చాలా బాగుంటుందండి, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలాగే మీరు ఈ రెసిపీని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయ్యి మీరు చేస్తే కనుక అసలు చాలా లొట్టలు వేసుకుంటూ తినేస్తారనమాట, అంత బాగుంటుందన్నమాట. సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.